Hello, this is Srinivas Sandiri as part of FDB 101X by IIT Bombay X. This screencasting is for how to create a website using WordPress.com. So I come from Hyderabad, Telangana. So my native language is Telugu. So I will be continuing in Telugu from now onwards. Namaste. వెబ్సైట్ క్రియేట్ చేయడం ఎలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సింది ఒక వెబ్సైట్ క్రియేషన్ టూల్. మనకి ఎన్నో టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఒకటి WordPress.com. ఇది ఉచితంగా లభిస్తుంది. దానికి సంబంధించిన అడ్రస్ వచ్చేసి www.wordpress.com. ఇది అడ్రస్ బార్లో ఎంటర్ చేసిన తర్వాత మనకు WordPress.com యొక్క హోమ్ పేజీ వస్తుంది. ఇక్కడ హోమ్ పేజీలో మనకు గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉంటుంది. గెట్ స్టార్టెడ్ అనే బటన్ని ప్రెస్ చేయవలెను. ప్రెస్ చేసిన తర్వాత మనకి 4 స్టెప్స్ వస్తాయి. అందులో మొదటి స్టెప్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. దాంట్లో మొదటి ప్రశ్న, మన వెబ్సైట్ పేరు ఏది ఇవ్వదలుచుకున్నాము. దానికోసం మనం ఏది ఇవ్వదలుచుకున్నామో దాని యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే రెండవ దాంట్లో ఈ వెబ్సైట్ యొక్క ఉద్దేశము ఏమిటి. ఈ ఉద్దేశము ఎడ్యుకేషనల్ సర్వీసెస్. తర్వాత ప్రశ్న, ప్రైమరీ గోల్ ఏమిటి, ఏంటండి. ఆఫర్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ మెంటారింగ్ అనే ఆప్షన్ సెట్ చేయాలి. ఆ తర్వాత మనం వెబ్సైట్ తయారు చేయడంలో ఎంత ప్రావీణ్యము ఉన్నది. సో ప్రావీణ్యం ఏమి లేదు కనుక బిగినర్ ఒకటి అని క్లిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయగలను. ఆ తర్వాత రెండవ స్టెప్లో మనకి వెబ్సైట్ ఒక అడ్రస్ ఎలా కనబడాలి అనేది మనము ఇక్కడ టైప్ చేయగలం. కింది వాటిలో మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. దాంట్లో ఈ ఫ్రీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మూడవ స్టెప్లో మనకి ఇక్కడ ఫ్రీ, పర్సనల్, ప్రీమియం, బిజినెస్ అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనము ఫ్రీ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ విత్ ఫ్రీ అనేది ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. సో మనకి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ తోటి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలను. ఆ తర్వాత యూజర్ నేమ్ ఏం పెట్టుకోవాలనుకున్నారో యూజర్ నేమ్ అసైన్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ కూడా అసైన్ చేసుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయవాలి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఈ లాగిన్ అని ప్రెస్ చేసేసి మనం ఇంతకుముందు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్తో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం ఇచ్చిన పాస్వర్డ్ మనం లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ మై సైట్ అనే బటన్ ప్రెస్ చేయవలను. అప్పుడు మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన వెబ్సైట్ మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం థీమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే పేజెస్ ఏమైనా సైట్ పేజెస్ కావాలి అంటే ఇక్కడ యాడ్ అనే బటన్ ప్రెస్ చేసి పేజెస్ని యాడ్ చేసుకోవచ్చును. ఇక్కడ పేజ్ యొక్క పేరు సపోజ్ జర్నల్ అనేది ఒకటి తయారు చేస్తున్నాను. తర్వాత పబ్లిష్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఇది పబ్లిషింగ్ అనే ఆప్షన్లోకి వెళ్తుంది. ఆ తర్వాత విజిట్ సైట్ అనే బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన కోర్స్ మన సైట్కి ఇది వెళ్తుంది. ఇప్పుడు ఈ అడ్రస్ బార్లో మనకు మన పేరుతో ఉన్న అడ్రస్ తర్వాత అడ్మిన్లోకి లాగిన్ అవ్వాలి. దానికోసం wp-admin అనేది టైప్ చేయాలి. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అపియరెన్స్ అనేది ఉంటుంది. అపియరెన్స్లో మెనూస్కి వెళ్ళగలను. మెనూస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేజెస్లో పోస్ట్ జర్నల్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆ పేజ్ ఈ మెనూ స్ట్రక్చర్లోకి వస్తుంది. మన మెనూ స్ట్రక్చర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ సేవ్ అనే మెనూ ప్రెస్ చేయగలను. అలాగే మనకు ఉన్న పేజీలు అన్నింటినీ కూడా కోర్సెస్ MDP101X ILS కమ్యూనికేషన్స్ ఇలా అన్ని పేజీలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ ఇలా కనబడుతుంది. అప్పుడు తర్వాత మనం సేవ్ మెనూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం మన సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. మనం మన సైట్కి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన పేజీలు అన్నీ ఇలా కనబడతాయి. హోమ్, కోర్సెస్, ILS కమ్యూనికేషన్స్, NPTEL, రీసెర్చ్ ఏరియాస్ ఇలాగ మనకు కావాల్సిన అన్ని పేజీలు ఇక్కడ కనబడతాయి. ఇది ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనం వర్డ్ప్రెస్ టూల్ని ఎలా ఉపయోగించుకోవచ్చో మనము చూసాం.